ఏంది జలగన్నా, నువ్వు చేసేది అస్సలు బాగాలేదు. ఏ గుట్కా రప్ప రప్ప నరికేస్తా. ఏం మాట్లాడుతూ ఉన్నావు? నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. నాకా 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 అని అడుగుతా ఉన్నా. నీకే 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 అసలు అసెంబ్లీకి వెళ్లకుండా ఏంటి నువ్వు చేస్తున్న పనులు? ప్రతిపక్ష హోదా లేకుండా ఎలా వెళ్ళమంటావు? నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే పోతాను. చిన్నపిల్లాడిలాగా ఈ అలుగుడేంది నా ఏకలోది? ప్రతిపక్ష హోదా రావడానికి ఆ బాబు ఏం చేస్తాడు? ప్రజలు నీకు 18 సీట్లైనా గెలిపించుంటే అప్పుడు అర్హత ఉంటది. కరెక్ట్, బాగానే చెప్పినావు. ఇప్పుడు నేను అసెంబ్లీకి వెళ్ళి ఏం చేయాలని అడుగుతా ఉన్నా. ఏం చేస్తావు? ప్రజలకి మేలు చేయడం కోసం అధికార పక్షంతో అసెంబ్లీలో పోరాడాలి. ప్రజా ప్రయోజనాల కోసం అక్కడ చిన్నపాటి యుద్ధమే చేయాలి. అక్కడే మరి నాకు మండేది. నాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని ప్రజల కోసం నేను అసెంబ్లీకి పోయి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలా? అంటే నువ్వు ఇన్ని రోజులు అసెంబ్లీకి వెళ్ళందే ఆ బాబు మీద కోపంతో కాదా? బాబు మీద కోపం ఉంటే అది ఎక్కడైనా మాట్లాడతాను, కానీ నాకు కోపం నన్ను ఓడించిన ప్రజల మీద. నాకు అసెంబ్లీలో కనీస గౌరవ అర్హత ఇవ్వని ప్రజలను నేనెందుకు గౌరవం ఇవ్వాలా? నేనెందుకు రెస్పెక్ట్ ఇవ్వాలా? అమ్మ జలగన్ను, ఇప్పుడు అర్థమైంది నీ కడుపు మంట జనాల పైన. ఎస్, వాస్తవం అధ్యక్ష, వాస్తవం. ఇక్కడ అధ్యక్షులు వారు ఎవరో లేరుగా. అమ్మ బూతులకి అధ్యక్షుడివి నువ్వు ఉన్నావుగా. అంటే నన్ను బూతుల స్పీకర్ని చేసావా నా బొచ్చులోది? అయినా జలగన్నా, నీకు ఎంత అవమానంగా ఉన్నా, ఇష్టం లేకున్నా కొన్ని తెలిసేలా చేయకూడదు. ఏంది నువ్వు అనేది? ఇప్పుడు నువ్వు అసెంబ్లీకి వెళ్ళకపోవడం వల్ల అది నీకే మైనస్ అవుతుంది. మీడియాలో నీ యాటిట్యూడ్ గురించి పిచ్చి పిచ్చిగా రాస్తున్నారు. అదంతా రేపు ఎలక్షన్ లో మనకి నెగిటివ్ ప్రభావం చూపొచ్చు. అలా అని అవమాన భారంతో అసెంబ్లీకి వెళ్ళి ఓ మూల కూర్చోమంటావా? అలా అని ఎందుకు అనుకుంటావు? నీ ప్లేస్ నీకుంది. నీ మర్యాద ఎక్కడ తగ్గించలేదు బాబు గారు. అక్కడ నీకు నచ్చినా నచ్చకపోయినా కాసేపు ఉండి అటెండెన్స్ చేసుకుని వచ్చేయచ్చు కదా. 5 సంవత్సరాలు పులిలా అసెంబ్లీకి వెళ్ళిన ఇప్పుడు పిల్లిలా వెళ్ళాలి అంటే మనసొప్పడం లేదు. వాళ్ళు బళ్ళు వాళ్ళు అవుతాయంటే ఇదేనేమో జలగన్న. నీకే కాదు, నిన్ను ఇలా చూస్తుంటే నాకు కూడా బాధగానే ఉంది. నా పైన ఎవడో బాధపడాల్సిన అవసరం లేదు, జాలి చూపించాల్సిన పని లేదు. నేను చెప్పినట్లు చేయండి చాలు. నేను అసెంబ్లీకి పోను. నాతో పాటు గెలిచిన వాడు ఎవడో అసెంబ్లీకి పోవద్దని నా మాటగా మళ్ళీ గట్టిగా చెప్పాలి. ఎంతమందిలే లింగులిటుకమంటూ 10 మంది కూడా లేరుగా. అసెంబ్లీకి వెళ్ళకపోయినా సిగ్గు లేకుండా జీతాలు మాత్రం బాగానే తీసుకుంటున్నారు అని ఆ కూటమి వాళ్ళు తిట్టుకుంటున్నారు. చిడిచే తిట్టుకొనే, నేను మాత్రం అసెంబ్లీకి వెళ్ళను, జీతాలు తీసుకుంటాను. ఏం బిక్కుంటారో బిక్కోమను. ఆవేశపడక జలగన్నా, మనకే బ్యాండ్ పడుతుంది. బ్యాండ్ ఎందుకు పడుతుంది? 2 నెలలు కంటిన్యూగా అసెంబ్లీకి వెళ్ళకపోతే అసెంబ్లీ నుండి సస్పెండ్ చేస్తారంట జలగన్నా. ఏదైనా చేసుకొని నీ ఎవ్వ తగ్గేదేలే. రప్ప ఆడించేస్తా. ఏంటి ఆడిచ్చేది? అసెంబ్లీ అర్హత కోల్పోయి మళ్ళీ ఉప ఎన్నికలు పెడితే, ఒకవేళ ఉప ఎన్నికల్లో మొన్న పులివెందుల్లో కనుక ఓడిపోయినట్లు మన పార్టీ నువ్వు ఈసారి డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోతే అప్పుడు నీ తల ఎక్కడ పెట్టుకుంటావు జలగన్నా? చిన్నైనా